ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వం దిగిరాకపోతే వేలాది మంది విద్యార్థులతో హైదరాబాద్ను దిగ్బంధనం చేస్తామని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఇదే డిమాండ్తో బీసీ విద్యార్థి యువజన సంఘాలు సచివాలయం ముందు శాంతియుతంగా నిరసన తెలిపిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ బేగం బజార్, గోషామహల్ పోలీస్ స్టేషన్ల ముందు ధర్నా నిర్వహించారు. పాత పద్దతిలోని ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలని జాజుల కోరారు. తక్షణమే ఫీజుల బకాయిలు విడుదల చేయకపోతే సీఎం, మంత్రుల పర్యటనను అడ్డుకుంటామని జాజుల హెచ్చరించారు. పోలీసు స్టేషన్ల వద్ద ఆందోళన చేస్తున్న బీసీ విద్యార్థి, యువజన సంఘాల నాయకులకు ఎమ్మెల్సీ మధుసూదనాచారి మద్దతు పలికారు. ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వ దుర్మార్గాన్ని నిరసిస్తూ ప్రజలు, ప్రత్యేకించి విద్యార్థి లోకం రోడ్డెక్కితే గాని సమస్యలు ఆలోచిస్తున్నటువంటి పాపాన ఈ ప్రభుత్వం పోవడం లేదు. కాబట్టి ఇదే విద్యార్థి తల్లిదండ్రులను ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో పేరిట, హామీల పేరిట నమ్మించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి వాళ్ళు మాత్రం అధికారాన్ని అనుభవిస్తున్నారు తప్ప వీళ్ళ భవిష్యత్తుకు ఎలాంటి భరోసా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. ఈ దుర్మార్గపు దుశ్చర్యను బీఆర్ఎస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.